ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అనేది ఆరోపణ ఈ మధ్య వస్తుంది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందే సినిమా నటుడు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సినిమాలు తీస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమాలు తీస్తున్నారు. సరే, ఆయన ఉప ముఖ్యమంత్రిగా సినిమాలు తీయడం మీద హైకోర్టులో కేసు వేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్. ఆ కేసు సరే అది ఎట్లా నడుస్తుంది అనేది కోర్టులు నిర్ధారిస్తాయి. కానీ సినిమాల్లో నటించదు, ఆ సినిమాలకు సంబంధించిన జీవోలు తెచ్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్. మొన్న మధ్య హరిహర వీరమల్లు సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఓజీ అనే సినిమా కోసం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ, ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన నటించిన సినిమా ఓజీ రేపు సెప్టెంబరు 25న విడుదలవుతోంది. ఆ సినిమాకి కూడా టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ సినిమా 25వ తారీఖు ఉదయం 1 గంటకు వేసే బెనిఫిట్ షోకి ఒక్కొక్క టికెట్ ఖరీదు 1000 రూపాయలు. రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ బెనిఫిట్ షోలు వేస్తే ఆ బెనిఫిట్ షో చూడాలనుకునే వాళ్ళు 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనాలి. వీళ్ళంతా ఎవరు? పవన్ కళ్యాణ్ అభిమానులు. ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు, అలాగే పవన్ కళ్యాణ్కి ఉన్నారు. వాళ్ళు ఎవరు వీళ్ళు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, రోజువారీ కూలి పనులు చేసుకునేవాళ్ళు వీళ్ళే, లేదా కొద్దిగా నిరుద్యోగులు, తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు వీళ్ళే. వీళ్ళకంతా డబ్బు, వీళ్ళు కష్టపడి సంపాదించుకున్న జీతం, చిన్న జీతాలు లేదా రోజువారీ జీతాల్లో నుంచి 1000 రూపాయలు తీసుకెళ్ళి ఆ సినిమా చూసి రావాలి. ఆ తర్వాత బెనిఫిట్ షో తర్వాత రెగ్యులర్ షోలకు వస్తే 150 నుంచి 250 వరకు టికెట్ రేటు పెంచుకునే సదుపాయం కల్పించారు. అంటే సింగిల్ థియేటర్కి ఒక 150 రూపాయలు పెంచుకోవచ్చు టికెట్కి, అక్కడ ఉన్న టికెట్ మీద. మల్టీప్లెక్స్ 2-3 థియేటర్లు, 2-3 స్క్రీన్స్ ఉన్నటువంటి థియేటర్లకి 250 రూపాయలు పెంచుకోవచ్చు. అంటే ఏమవుద్దంటే 250, 300, 400 అలా ఆ స్థాయిలో ఉంటాయి టికెట్లు. ఇది 10 రోజుల పాటు వెసులుబాటు, అలా అంత రేటు పెంచుకునేది. ఈ సొమ్ము అంతా ఎక్కడ పోతుంది అండి? ఎక్కడి నుంచి రావాలి అసలు? ప్రజల దగ్గర నుంచే కదా. ప్రజలకు సినిమానే కదా వినోదం. ఆ వినోదం మీద ఇంత వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? ఇన్ని కోట్ల రూపాయలు, ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లలో, ఎన్ని షోలు వేస్తే అన్ని షోలకి 150 నుంచి 250 రూపాయల వరకు టికెట్ల రేట్లు పెంచేసి డబ్బులు జనం ముక్కుపిండి గుంజేసుకుంటే ఎవరు బాధ్యత? ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇవ్వాల్సిన సందేశం ఇదేనా? ప్రజల దగ్గర నుంచి డబ్బు దోచుకోని 10 రోజుల పాటు. ఈ చర్య పట్ల ప్రభుత్వం ఇచ్చిన జీవో పట్ల, ఈ చర్య పట్ల, టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు పట్ల ప్రజల్లో నుంచి వ్యతిరేకత వస్తుంది. ప్రజలు చూస్తున్నారు. అంటే టికెట్ల రేట్లు పెంచుకోవడానికే ఆయన రాజకీయాల్లోకి వచ్చారా? డబ్బు సంపాదించడానికే వచ్చారా? అధిక ప్రభుత్వ అండదండలతో సినిమా వ్యాపారం చేసుకోవడానికే వచ్చారా? ఇవన్నీ సామాన్యులు అడుగుతున్న ప్రశ్నలు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకి ఈ వెసులుబాటు దొరకలేదు. ప్రభుత్వం నుంచి టికెట్లు రేట్లు పెంచుకునేటువంటి వెసులుబాటు కల్పించలేదు. సినిమాలాగే ఉండాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, తక్కువ ధరల్లో ఉండాలి, రేట్లు తగ్గాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్తే సినిమా మీద రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఏంటి? అధికారులు, మంత్రుల పెత్తనం ఏంటి? సినిమా అనేది ఒక వ్యాపారం కదా, ప్రైవేటు వ్యక్తులు చేసుకునేది కదా అంటూ ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా కోసం ప్రభుత్వ జీవోలు
విడుదల చేయించుకోవడం ఏంటి? టికెట్లు అంతంత రేట్లు పెట్టి అమ్ముకోవడం ఏంటి? ఆ సొమ్ముకి లెక్కలు చెప్తారా? ఇది కదా చెప్పాలి పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ని ఎన్నుకున్నది ప్రజలు సినిమాలో నటించడానికా, ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో పరిపాలన చేయడానికా? పంచాయతీరాజు శాఖ ఆయన చేతిలో ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆయన చేతిలో ఉంది, అటవీ శాఖ ఆయన చేతిలో ఉంది. ఈ 3 శాఖలకు ఆయన మంత్రి. ఈ 3 శాఖల అధికారులతో ఆయన రివ్యూలు చేస్తున్నారా? అధికారులు ఏం పనులు చేస్తున్నారు ఆయన ఏమైనా చూస్తున్నారా? లేదా ఏం చేయాలి అనే దిశానిర్దేశం చేస్తున్నారా? శాసనసభలోనే తెలుగుదేశం శాసనసభ్యుడు బోండా ఉమా చెప్పేశాడు, అధికారులు ఎవరికి కూడా ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండటం లేదు అని. అంటే ఎక్కడ ఉంటున్నారు? సినిమాల్లో నటిస్తున్నారు. సినిమాల్లో నటించడానిక నిన్ను మంత్రిని చేసింది ప్రజలు? ఇది కదా ప్రశ్న. ఈ ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో నుంచి వస్తోంది. దీనికి పవన్ కళ్యాణ్ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.